ఇటీవల ఒక వీడియోలో దత్తపీఠం స్వామీజీ ఇలా చెప్పారు. భగవద్గీతను చదవడం వల్ల మన ముందు 7 తరాల వారు కూడా మోక్షాన్ని పొందుతారు అని. అది విన్నప్పుడు ఒక విషయం బలంగా అనిపించింది. భగవద్గీత అనేది ఒక పుస్తకం మాత్రమే కాదు. మన జీవితానికి ఒక గైడ్ లాంటిది. మన జీవితానికి ఒక మాన్యువల్. మనం ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పే ఒక మాన్యువల్ ఇస్తారు కదా! అలాగే మన జీవితానికి భగవద్గీత జీవితం ఎలా జీవించాలి? సమస్యలు వచ్చినప్పుడు ఎలా నిలబడాలి? కోపం, భయం, అయోమయం వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? ఈ అన్నిటికీ దారి చూపేది భగవద్గీత మాత్రమే. మీ పిల్లలకు తప్పక చెప్పండి. నేను ఇప్పటివరకు భగవద్గీత అర్థాన్ని చిన్న చిన్న ఉదాహరణలతో అందరికీ అర్థమయ్యే విధంగా రోజువారీ జీవితంతో కలిపి చెప్పిన ప్రతి పోస్ట్ను మీ పిల్లలకు బెడ్ టైమ్ స్టోరీ లాగా చెప్పండి. అలా చెప్పినప్పుడు వాళ్లకు ధైర్యం వస్తుంది. మంచి చెడును గుర్తించే బుద్ధి పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. చిన్నప్పుడే భగవద్గీత అర్థం తెలిసిన పిల్లలు జీవితంలో దారి తప్పరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.